అందరికీ నమస్కారం. నేను భాను మేకల. 14 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లలు ఈ మధ్య సమాజాన్ని తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైపోతున్నారు. 14 సంవత్సరాలు వయసున్నటువంటి పిల్లలు సహజంగా ఏం చేస్తారండి? 14 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఉదయాన్నే స్కూల్‌కెళ్ళి రావటం, సాయంత్రం ట్యూషన్ ఉంటే ట్యూషన్‌కి వెళ్ళటం, లేదు కాసేపు పార్క్‌కెళ్ళి క్రికెట్ ఆడటమో, లేదంటే కాసేపు సినిమాలు చూడటమో ఇట్లాంటివి చేస్తారు. లేదంటే ఈ మధ్య పిల్లలు కూడా ఎక్కువ రీల్స్ చేస్తున్నారు కదా! పిల్లలు కూడా ఎక్కువ రీల్స్ చేస్తున్నారా లేదా? యెస్. రీల్స్ ఎక్కువ చేస్తున్నారు. మరి అశ్వమిత్ గౌతమ్ అనే ఉత్తరప్రదేశ్‌కు చెందినటువంటి లక్నోకి చెందిన ఆ 14 సంవత్సరాల పిల్లాడు అందుకు భిన్నంగా 14 సంవత్సరాలు పిల్లలు ఎలా అయితే ఉంటారో వారందరికీ భిన్నంగా సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అదేంటో తెలుసా? ప్రశ్నించటం, క్వెషన్ చేయటం, మాట్లాడటం, అనేక అంశాలపైన గొంతెత్తటం. మరి ప్రశ్నించే తత్వం కలిగినటువంటి ఎవరైనా సరే, వాళ్ళు చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఆడ మగ తేడా లేకుండా ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నాడో వారిపైన లేనిపోయినటువంటి నిందలు, ట్రోలింగ్స్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ ఇవంతా మామూలే. మా పైన జరుగుతుంది, రావణ్ గారి పైన జరుగుతుంది, తులసి చంద్ గారి పైన జరుగుతుంది. ప్రతి ఒక్కరిపైన ప్రశ్నించే వాళ్ళంటే ప్రభుత్వాలకి ఇది. ఎక్కడ వాళ్ళ లోపాలు బయట పెడతారా? ఎక్కడ వాళ్ళ చీకటి బతుకుల్ని ప్రశ్నించటం అనే దానిలో ప్రజలు ప్రశ్నిస్తారని చిచ్చు పడుతుంది వాళ్ళకి. సిగ్గుండాలి. 14 సంవత్సరాల వయస్సు కలిగిన బాలుడి పైన కేసు నమోదు చేయటం అంటే సిగ్గుండాలి. సిగ్గుండాలి అనే దానికంటే మోడీకి యోగి ఆదిత్యనాథ్కి ఉచ్చబడింది అనుకోవచ్చు. అంతే. 15 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో నరేంద్ర మోడీ ఏం సాధించాడండి? ఏం సాధించాడు? మత గొడవలకు ఆద్యం పోయటం, పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లన్నీ అంబానీకి ఇవ్వటం, ప్రాజెక్టులు, పరిశ్రమలు బీజేపీ వాళ్ళకి కట్టబెట్టడం, మొత్తం ఏం సాధించాడు? అంత పెద్ద పదవిలో ఉండి ఏం సాధించాడండి నరేంద్ర మోడీ? 14 సంవత్సరాల బాలుడు ప్రశ్నించే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఆ పిల్లాడిని పోలీస్ స్టేషన్ పిలిచి బెదిరించి మరి వాడు మైనర్ కాబట్టి కేసు పెడతానికి అవకాశం లేనందున ఆ పిల్లాడిని బెదిరించి ఇంకొకసారి నువ్వు యూట్యూబ్లో, ఇన్స్టాల్లో ఇట్లాంటి వీడియోలు చేయటానికి నీకు సరికాదు అని వార్నింగ్ ఇస్తే, అంతటితోనే కాకుండా ఆ పిల్లాడి అన్నను కూడా పిలిపించి 24 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళ అన్నను కూడా వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించారు. 14 సంవత్సరాల బాలుడి పైన కూడా కక్ష తీర్చుకుంటుందంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, పిరికి ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం. ఇంకో 2 ఏళ్ళు హ్యాట్రిక్ కొట్టారు కదా పీఎంగా, ఇంకొక 2 ఏళ్ళు ఓర్చుకుంటే మిమ్మల్ని శాశ్వతంగా ఇంట్లో మూలన కూర్చోబెడతారు ఈ దేశ ప్రజలు. మిమ్మల్ని చూసుకునే కదా ఆంధ్ర తెలంగాణలో ఈ సన్నాసులు, పోరంబోకులు, ఈ బత్తాయిలు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తున్నారు. మిమ్మల్ని చూసుకునే కదా, పైన మీరు ఉన్నారనే కదా. ఒక్కొక్క నా కొడుకు 420 నా కొడుకులు అందరూ కాషాయ రంగు మెడలో వేసుకోవటం, ఒక్కొక్క 420 నా కొడుకు వాడి గలీజ్ పనులు, వాళ్ళ అమ్మ చెత్త నా కొడుకులు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేశారు. సిగ్గుండాలి. 14 ఏళ్ల బాలుడి పైన కేసులు పెట్టడం. ఆ బాలుడి పైన కేసు పెడితే ఆ బాలుడే నాకేమి తగ్గేవాళ్ళ కనపడట్లా. 14 సంవత్సరాల పిల్లలకి ఏం జ్ఞానం ఉంటుందండి? ఏం ఆలోచనలు ఉంటాయి? ఇన్స్టాలో రీల్స్ చేసుకోవటం, సినిమాలకు వెళ్ళటం, షికారులకు వెళ్ళటం, లేదంటే పార్కులకు వెళ్ళటం, ఆడుకోవటం, క్రికెట్ ఆడుకోవటం, ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి 14 ఏళ్ల బాలుడికి. కానీ ఈ గౌతమ్ అనే పిల్లాడు రాజ్యాంగాన్ని చదువుతున్నాడు, రాజ్యాంగం గురించి చెప్తున్నాడు, బీజేపీ విధానాల గురించి మాట్లాడుతున్నాడు, బీజేపీ నిరంకుశ పాలన, అక్రమార్కులు చేస్తే బీజేపీ నాయకులు చేసే అరాచకాలను ప్రశ్నిస్తున్నాడు, ఎకనామికల్ గా దేశం ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారు రాసినటువంటి రచనల గురించి, భగత్ సింగ్ గారి గురించి, ఇలా అన్ని విషయాలు ఆ పిల్లాడు మాట్లాడుతున్నాడు. 14 సంవత్సరాలు ఆ పిల్లాడి వయస్సు.
నాకు తెలిసి ఆ కుర్రాడు దళిత్ క్యాస్ట్. నాకు తెలిసి వాడు అనుభవిస్తున్నటువంటి ఆ కుల వివక్ష ఇదంతా అటు సైడ్ ఎక్కువ ఉంటది కదా, ఉత్తరప్రదేశ్ వైపు ఇదంతా. మరి వాడి మనసు ఎక్కడో గాయపడినట్టు ఉంటది. చాలా కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు ప్రశ్నించడం అని. వీడు ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రంలో మంచి దళిత లీడర్గా వీడు ఎదుగుతాడు, డౌటే లేదు. 14 సంవత్సరాల వయసులో నాకు తెలిసి ఆడుకుంటా ఉండేవాడిని ఫ్రెండ్స్తో. 14 సంవత్సరాల వయసులో ఈ లోహం గురించి తెలిసేది కాదు, ఈ రాజ్యాంగం ఏంటి, అంబేద్కర్ గారు ఇవన్నీ తెలిసేది కాదేమో బహుశా నాకు తెలిసి 14 ఏళ్లలో. కానీ మరి సోషల్ మీడియా యుగవంతమా అని ఈ పిల్లాడు ఎంత చక్కగా ప్రశ్నించడం మొదలు పెడుతున్నాడో చూసుకోండి. తిరిగి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, సన్నాసి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలని ఆసరాగా చేసుకుని నరేంద్ర మోడీని చూసుకొని రెచ్చిపోయే నా కొడుకులందరూ సన్నాసులు, 420లు, చెత్త నా కొడుకులు, బేవర్స్ నా కొడుకులు. అందులో ఎటువంటి సందేహం లేదు. లుచ్చ నా కొడుకులు దేశాన్ని వివరించు పాలించు అన్నట్టు మత గొడవలు పెట్టేసేసి మనుషుల మధ్య ఉన్నటువంటి సత్సంబాలను మొత్తం నాశనం చేసి వారి పబ్బాన్ని గడుపుకుంటున్నారు. ఇంకేనే రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయాయి. అంటే ఈవీఎంలతో గెలుస్తున్నారు అనుకోండి, మరి ఆ ఈవీఎంల మీద కూడా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆల్రెడీ ఉద్యమాలు లేపుతున్నాడు అక్కడ ఈవీఎంల మీద. 14 ఏళ్ల పిల్లాడి పైన ఏంటి ఇదంతా? ఈ కేసులు పెట్టడం ఏంటి, ఎఫ్ఐఆర్ పెట్టడం ఏంటి? 14 సంవత్సరాల పిల్లాడు, 14 సంవత్సరాల పిల్లాడికే చిచ్చుపోసుకున్నారా యోగి ఆదిత్యనాథ్? 14 సంవత్సరాల పిల్లాడికే పోసేసుకున్నావా? పంచ తడిచిపోయిందా? మీరు మీ పాలన, మీ కాషాయ పాలన 15 ఏళ్లలో ఏమి పీకారు మీరు ఈ దేశంలో? 15 సంవత్సరాలు మోడీ కూర్చున్నాడు కదా ఢిల్లీ గడ్డ పైన. ఏం చేశాడయా మోడీ? ఏం చేశాడు మోడీ? ఛాయ్ అమ్మినంత ఈజీయా ఈ ప్రజల యొక్క భవిష్యత్తును అమ్మేయటం? మత రాజకీయాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులు ఎక్కడ చూసిన దాడులు. బీజేపీ నాయకులు నా కొడుకులు, వీళ్ళ అమ్మ పోరంబోగు నా కొడుకులు ఆ రాష్ట్రాల్లో పసిపిల్లల పైన అత్యాచారాలు. అతి కష్టం మీద ఆ బాధిత తరపున, పిల్లల తరపున ఎవడైనా లాయర్ వచ్చి వాదిస్తే వాడిని బెదిరించడాలు, వాడిని చంపేయటాలు. అయినా కూడా బెదిరిపోకుండా ఈ పసిపిల్లల పైన, ఈ ఆడవాళ్ల పైన అక్కడ బీజేపీ లీడర్లు అత్యాచారాలు చేస్తుంటే ఎలా అయినా సరే బాధితుల తరపున అండగా నిలబడినటువంటి లాయర్లను అతి కష్టం మీద వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టుకుని కేసులు గెలుస్తుంటే తద్వారా వచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు జైలుకి వెళ్తే ఈ బీజేపీ లీడర్లు బయటకు వచ్చిన తర్వాత జై శ్రీరామ్ వాడుకొని ఏమన్నా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడా? పసిపిల్లల పైన అత్యాచారం చేసి, రేపులు చేసి, నగ్నంగా ఎక్కడ పడితే అక్కడ రేపులు చేసి, శృంగారాలు చేసి రోడ్ల మీద ఎక్కడ ఆఫీసుల్లో చేసి వాడు చట్ట ప్రకారం జైలుకి వెళ్ళి బయటకు వస్తే జై శ్రీరామ్ వీడికి సన్మానాలు, వీళ్ళకి పూలదండలు, వీళ్ళ బతుకులు, వీళ్ళ అమ్మ కడుపులు మాడ నాశనం చేస్తున్నారా నా కొడకల్లారా? నాశనం చేస్తున్నారు దేశాలని, రాష్ట్రాలని నాశనం చేస్తున్నారు నా కొడకల్లారా. ఇతర దేశాలు చూసుకోండి, ఇతర దేశాలు ఏ రకంగా ముందంజలో ఉన్నాయో చూసుకోండి. ఇతర దేశాలు ఎంత టెక్నికల్ గా, ఎంత ఎకనామికల్ గా ఎంత ముందంజలో ఉన్నాయో చూసుకోండి. మనం మాత్రం భారతదేశంలో కులం, మతం ఏం పట్టుకుపోతారా? మొత్తం జనాలంతా మతం కోసం కొట్టుసేస్తున్నారు కదా, ఏం పట్టుకుపోతారు? ఏమైనా పట్టుకుపోతారా? ఆ మతం అనే అక్షరాలను కూడా పట్టుకుపోతారా మీరు చచ్చాక? సిగ్గులేని నా కొడకల్లారా, మీరు, మీ విధానాలు, మీ పద్ధతి, మీ బెదిరింపులు. ఒక్క నా కొడుకు వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడాడు. ఒక్క నా కొడుకు వచ్చి, నీ అమ్మ చెత్తలు నా కొడకల్లారా వచ్చి మాట్లాడతారా? ఒక్క రేపులు జరుగుతున్నాయి ఆడపిల్లల పైన, ఎన్ని అత్యాచారాలు. ఒక్కడొచ్చి మాట్లాడుతున్నారా? ఒక్కడొచ్చి వాటి మీద పోరాటం చేస్తున్నారా? నిరుద్యోగ సమస్యలు ఎక్కువైపోతున్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నారా? మతం నా కొడకల్లారా, మీ అమ్మ కడుపులు మాడ. ఈ మతం ఏం సాధిస్తారా? మతం ఏం సాధిస్తారా మీరు?
ఎక్కడ లేని లంగనాకోట్లు మొత్తం ధర్మం ధర్మం ధర్మం. ఏంటి ధర్మం? ఏంట్రా ధర్మం? ఏం చెప్తుంది ధర్మం? ధర్మం పేరుతో దాడులు చేయమని చెప్తుందా? ధర్మం పేరుతో చంపమని చెప్తుందా? ధర్మం పేరుతో ఆడపిల్లలపైన అత్యాచారాలు చేయమని చెప్తుందా? ధర్మం పేరుతో మర్డర్లు చేయమని చెప్తుందా? ధర్మం పేరుతో గోహత్యలు చేయమని చెప్తుందా? ధర్మం పేరుతో బీఫ్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్తుందా? ధర్మం పేరుతో అరాచకాలు చేయమని చెప్తుందా? జై శ్రీరామ నినాదంతో దాడులు హత్యలు చేయమని చెప్తుందా? ఏదిరా ధర్మం? ఏది ధర్మం? ఏది ధర్మం? ఇదా ధర్మం అంటే? ఇదా ధర్మం అంటే? పనికిమాలిన సన్నాసులరా, 14 సంవత్సరాల పిల్లాడి పైన కేసు ఏంట్రా? వాడు ప్రశ్నిస్తాడు. ఎందుకు ప్రశ్నిస్తాం? మీ పరిపాలన శుభ్రంగా ఉంటే, మీ పరిపాలన ప్రజలకు నచ్చేదిగా ఉంటే ఎవడో ప్రశ్నించడో, ప్రశ్నించే వాళ్ళు పుట్టుకురారు. మీ పరిపాలన బాగాలేదు, మీ పరిపాలనలో ప్రజలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, మీ పరిపాలనలో ప్రజలకు సరైన నిద్ర లేదు, మీ పరిపాలనలో ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, మీ పరిపాలన నాశనం అయ్యే విధంగా ఉంది, మీ పరిపాలనలో చిత్తశుద్ధి లేదు, మీ పరిపాలనలో నిజాయితీ లేదు, మీరే కరెక్ట్ కాదు, మీ ప్రభుత్వమే కరెక్ట్ కాదు. ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? కేసులు పెడతారా? కేసులు పెడితే సమాజం చూస్తూ ఊరుకుంటుందా? కేసులు పెడితే భయపడేస్తాడా? మీరు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ అన్నారు, పిల్లాడు భయపడ్డా? మీరు పోలీస్ స్టేషన్లో ఏమేమి అయితే చేశారో మొత్తం బయటకు వచ్చి చెప్పాడు మరలా ఒక వీడియో చేసి. మీరు ఎంత వార్నింగ్ అయితే ఇచ్చారో, నువ్వు ఇన్స్టా తీసేయాలి, అకౌంట్ తీసేయాలి నా పిల్లాడికి, మరలా వాడు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో జరిగిన ముచ్చటంతా చెప్పాడు. వాడు భయపడేవాడు కాదు, వాడు దళిత రక్తం, అంబేద్కర్ గారి మనవడు, వాడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. కాబట్టి మిత్రులారా, ప్రజలారా, నేను నా వీడియోలో చెప్తూనే ఉన్నా, దేశంలో రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో గమనించండి. దేశంలో రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో గమనించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మనకి ఇచ్చారు. అదే మనకి పెద్ద గన్ను. ఆ గన్నుతో మీరు పేలిస్తే ఒక్కొక్కడికి ఇక్కడ దిగాల. ఆ ఓటు అనే గన్నుతో పేలిస్తే ఇక్కడ దిగాల. ఇంకా కోలుకోకూడదు, వాళ్ళు కోలుకోకూడదు, చెప్పబెట్టి లాగి పెట్టి కొట్టాలా. ఆ